జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఆదానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఆదానిలో మరొక కొత్త కోణాన్ని ఈ న్యూస్ ద్వారా మీకు పరిచయం చేస్తా ఓకేనా సరే వినండిక ఆదాని ఈయన పూర్తి పేరు గౌతమ్ ఆదాని ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి వ్యాపారవేత్త ఎంతో మంది భారతీయులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు కింది స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి అన్నమాట శరవేగంగా అత్యున్నత స్థాయికి అయితే ఎదిగినాడు అర్థమవుతుందా ఒక సమయంలో ప్రపంచ కుబేరుల లిస్టులో 2వ స్థానాన్ని కూడా చేరుకున్నాడు అప్పట్లోనే మన గౌతమ్ అదానీ ఆస్తుల విలువ $150 బిలియన్ చేరింది అంటే మన దేశ కరెన్సీలో మన డబ్బుతో పోల్స్తే 13 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట అంతేకాకుండా గౌతమ్ అదానీ గుప్తదానాలు కూడా చేస్తూ ఉంటాడు సహజంగానే జాతీయవాది అయినటువంటి గౌతమ్ అదానీ మన హిందూ సంస్థలకు అదేవిధంగా వీళ్ళు నిర్వహించేటటువంటి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు పెద్ద ఎత్తున నిధులు కూడా అందిస్తూ ఉన్నాడు అనమాట అయితే అదే గౌతమ్ అదానీకి శాపంగా మారింది అది ఏ విధంగానో చూడండి గౌతమ్ అదానీను దెబ్బ కొట్టాలని చెప్పేసి అమెరికన్ డీప్ స్టేట్ అయితే భావించింది గౌతమ్ అదానీను దెబ్బ కొట్టడం ద్వారా మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారిని దెబ్బ కొట్టవచ్చు అనేది ఈ అమెరికన్ డీప్ స్టేట్ యొక్క ఆలోచన మీరు మళ్ళీ ఏదైనా తప్పుగా ఆలోచించే ప్రమాదం ఉండదు ఎందుకంటే గౌతమ్ అదానీని దెబ్బ కొడితే మోడీని ఎట్ట దెబ్బ కొట్టేట్టు అవుతుంది అనేసి ఇప్పుడు ఈ ఊర్లో 10 మంది సరే ఏదైనా బలమైన వాళ్ళు వ్యాపారవేత్తలో లేకపోతే ఏదో ఉండాలనుకుందాం వ్యవసాయం చేసేటోళ్ళు ఇట్టేటోళ్ళు వాళ్ళు తమకున్నటువంటి భూముల ద్వారా కావచ్చు లేకపోతే తమకున్నటువంటి వ్యాపార సంస్థల ద్వారా కావచ్చు నలుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పించడము నలుగురికి ఉపాధి కల్పించడం చేస్తూ ఉంటారు వాళ్ళందరినీ దెబ్బ కొట్టేస్తే ఎట్టుంటుంది సర్వనాశనం ఇంకా ఎవరికి పని ఉండదు ఎవరికి తినడానికి తిండి ఉండదు ఆ విధంగా ఉంటుంది ఆ ఊళ్ళో అందరూ కూడా ఇంకా కష్టాలతో నకనకలాడిపోతారనమాట ఆ విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలను దెబ్బ కొట్టడం ద్వారా దేశాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలనేది మన శత్రు దేశాల యొక్క ప్లాను అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి ఈ జార్జ్ సోరోస్ మరియు ఈ అమెరికన్ డీప్ స్టేట్ యొక్క ప్లాన్ మీకు అర్థమవుతుందా అది మ్యాటర్ ఇక ఆ పనిని జార్జ్ సోరోస్ అయితే బాధ్యతగా తీసుకున్నాడు ఏది అదానీని దెబ్బ కొట్టేది ఈ జార్జ్ సోరోస్ ఈ హిడెన్బర్గ్ అనే సంస్థను ఒకదాన్ని ఎంకరేజ్ చేసి ఈ గౌతమ్ అదానీని దెబ్బ కొట్టాలని చెప్పేసి భావించాడు కానీ దేవుడి దయ వలన అదైతే కుదరలా ఇక మహాకుంభమేళాలో ఇప్పుడు గౌతమ్ అదానీ పూర్తి బిజీగా ఉన్నాడు ఇదేందిరా ఆయన వ్యాపారవేత్త అయిపోయా మహాకుంభమేళాలో ఆయన ఏం చేస్తాడో ఆడే వ్యాపారం చేస్తాడని మీరు అనుకోవచ్చు ఉన్నది ఇదే సూపర్ పాయింట్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి ఈ మహాకుంభమేళాలో అదానీ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినాడు అదే ఇస్కాన్ సంస్థతో కలిసి అన్నప్రసాద వితరణ చేయడం అంటే మహాకుంభమేళాకు వచ్చేటటువంటి భక్తులకు ఇస్కాన్ సంస్థతో కలిసి పూర్తి ఉచితంగా ఈ అన్నప్రసాద వితరణ అయితే చేస్తారన్నమాట ఈ మహాకుంభమేళా జరిగే ప్రాంతాలలో 1 కాదు 2 కాదు ఏకంగా 100 స్టాల్స్ను ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా 1,00,000 మంది భక్తులకు అన్నప్రసాదాలను పంచిపెడుతున్నారు ఉచితంగా ఇక ఈ అన్నప్రసాద వితరణను ఈ మహాకుంభమేళా జరిగే అన్ని రోజుల పాటు కూడా నిర్వహించనున్నారు అంటే మొత్తంగా ఈ మహాకుంభమేళాకు వచ్చే కోట్లాది మంది భక్తులకు మన గౌతమ్ అదానీ గారు పూర్తి ఉచితంగా అన్నప్రసాదాలు అయితే అందించనున్నారనమాట అంతేకాకుండా మహాకుంభమేళాకు వచ్చే ఈ చిన్నపిల్లలకు ఈ పాలు అదేవిధంగా తాగునీటిని కూడా పూర్తి ఉచితంగా అందిస్తారు నిజంగా ఇది హర్షించదగిన విషయం అందుకే గౌతమ్ అదానీ మహాకుంభమేళాలో అడుగుపెట్టాడో లేదో దెబ్బతో మన దేశాన్ని అదేవిధంగా ఈ గౌతమ్ అదానీని దెబ్బ కొట్టాలనుకున్నటువంటి ఈ హిడెన్బర్గ్ సంస్థ మూతపడిపోయింది దేవుడు చూస్తూ ఉంటాడియా మనం ధర్మం కోసం నిలబడితే దేవుడే మనకు అండగా నిలబడతాడు నేనైతే అదే నమ్ముతా నేను ఇంత కష్టపడుతున్నా దేశం కోసం ధర్మం కోసం నలుగురిలో కూడా మార్పు తీసుకురావాలని చెప్పేసి ఇంత తహతహలాడిపోతున్నా మీకు అర్థమవుతూనే ఉంటుంది నేను చెప్పాల్సిన అవసరం లే కాబట్టి దేవుడే మనకు అండగా నిలబడతాడు అది నాకైనా మీకైనా గౌతమ్ అదానీకైనా ధర్మం కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి దేవుడే అండగా నిలబడతాడు అది మ్యాటర్ అయితే అర్థమైందా అది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం మనం మన ధర్మాన్ని నమ్ముకుంటే మన ధర్మమే మనల్ని కాపాడుతుంది ఆ భగవంతుడే మనకు అండగా నిలబడతాడు అది మ్యాటర్ ఓకే ఈ న్యూస్ కన్నా మీకు నచ్చినట్లయితే మిత్రులారా
ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయాలా, నేను చూడాలా, మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అదేవిధంగా ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఒక బాధ్యత కలిగినటువంటి ఒక భారతీయుడిగా తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.